హుజరాబాద్ నియోజకవర్గంలో తలపెట్టినటువంటి డంపింగ్ యార్డ్ను చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పోతిరెడ్డిపేట గ్రామంలో ఉన్నాం. పక్కనే సిరిసపల్లి గ్రామంలో మరి డంపింగ్ యార్డ్ పెట్టాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు పోతిరెడ్డిపేటకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరగబోతోంది? డంపింగ్ అంటే ఎక్కడో చెత్త తీసుకొచ్చి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చెత్త తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కంటామినేషన్ చేసుకుంటూ ల్యాండ్ కంటామినేషన్తో పాటుగా వాటర్ కంటామినేషన్తో పాటుగా ఎయిర్ కంటామినేషన్ ఇవన్నీ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి జనావాసాలను ప్రజలకు చాలా అసౌకర్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అసౌకర్యాలు కాకుండా నెక్స్ట్ జనరేషన్ కొరకు వాళ్ళకు ఏ విధమైనటువంటి వ్యాధులు వస్తాయో ఇప్పటికే మనకు భారతదేశం లోపల చాలా మటుకు షుగరు, బీపీలు, నానా రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి లోపల ఇంకా మనం కొని తెచ్చుకోవడం అవుతూ ఉంటుంది. ఏ చెత్త కానివ్వండి, ఎక్కడి నుంచి కానివ్వండి, జనావాసాలకు దూరంగా పెట్టేసి లేదు ప్రతి గ్రామానికి ఇండిపెండెంట్గా వాళ్ళకు చెత్తను తీసుకొని అక్కడక్కడనే దాన్ని బ్యాన్ చేయాలి. ఎందుకంటే మనకు పురాతన కాలం లోపల ప్రతి ఇంటికి ఒక చెత్త ఉండేది. చెత్త మనం దాన్ని ఏమంటారు, చుట్టూ అనేక ప్రాంతాలు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. కానీ జనవాసాల్లో ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రధానంగా హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఇక్కడ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు అనుకోవచ్చు. ఓకే, గవర్నమెంట్ కొరకు చుట్టుపక్కల చెత్త అంతా తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఉపయోగించుకుందామని చెప్పేసి చేస్తున్నాం. దాని ప్లేస్లో ఇంకేదైనా ఒక మంచి ఇండస్ట్రీ పెట్టేసి మనకు ఇంతకుముందు చెరుకు ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు. ఇక్కడ చెరుకు పండించేసి ఉంటే చెరుకు ఫ్యాక్టరీ పెట్టేసి ఉంటే జనాల ఉపయోగం ఉండేది, ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఈ చెత్తను తీసుకొచ్చి ఇది నేనేదో చేస్తానంటే కానీ కరెక్ట్ కాదు. అది అంటే అన్ని పార్టీలు అడ్డుకుంటామని చెప్తా ఉన్నాయి, కానీ ఎందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది? ఇక ప్రభుత్వం ఏదైనా కానీ దానికి ఉన్నటువంటి ప్రోస్ క్రాన్స్ అనేది ప్రభుత్వానికి ఉంటాయి. దానికి సింపుల్గా దొరికేది చుట్టుపక్కల 3 డిస్ట్రిక్ట్లు 4 డిస్ట్రిక్ట్ల నుంచి సెంటర్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి డంపింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మరి ఇప్పటికే మనకు వర్క్ ఫోర్స్ అనేది చాలా ఇబ్బంది ఉన్నది. ధాన్యాలు పండించడానికి, వరికోతలు చేయడానికి జనాలు దొరకట్లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టేసి ఇండస్ట్రీలోకి ఎక్కడికో జనాలు తీసుకొస్తే మళ్ళీ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నటువంటి అసలు చుట్టుపక్కల మున్సిపాలిటీతో పాటు ఇటు కరీంనగర్, వరంగల్కి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చెత్త కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా విషమయం అయ్యే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చాలామంది చెప్తారు. ఎగ్జాక్ట్ కరెక్ట్ అది. ఎందుకంటే ఒక ఇంట్లో మనం చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందర వారేస్తేనే మనం ఇబ్బంది ఫీల్ అవుతున్నాం. చుట్టుపక్కల 10 ఇంట్లో తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేస్తామంటే అది ఇంకా ఏ విధంగా ఫీల్ అవుతారో చూడండి. 10 మందిని తీసుకొచ్చి సెంటర్లో పెట్టేసి అదంతా మీరంతా పీల్చుకోండి, ఆ నీళ్ళంతా తాగండి, ఆ పొలాలకు నీరు పెట్టండి అనేది కరెక్ట్ కాదు. అంటే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయంటూ వాతావరణ నిపుణులతో పాటు వ్యవసాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఇప్పటికే మనకు ఎన్నో వరి పొలాలకు సంబంధించి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఈ వాటర్ లేకుండా వాటర్ కంటామినేషన్ అయ్యి, ఎయిర్ పొల్యూషన్ కంటామినేషన్ అయ్యి, ల్యాండ్ కంటామినేషన్ అయ్యి, ఈ కంటామినేషన్ అంతా మనం భరించడానికి సిద్ధంగా లేరు ప్రజలు. మేము చాలా కష్టాలల్లా ఇదంతా తుప్పలు భూమి కాలు వచ్చింది, సస్యశ్యామలంగా ఉన్నది, పచ్చని పొలాలు కనబడుతున్నాయి అనుకున్నాం. అంతా కొడితే ఒక 20 ఏళ్ళు ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ తెచ్చి పెడితే అందరికీ పొల్యూషనే కదా. చుట్టూ దగ్గర ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, సిరిసపల్లి, వెంకట్రావుపల్లె, అంతా 4-5 కిలోమీటర్లకు ఒక ఊరు కూడా లేదు. ఎంత లేదన్నా ఒక 20 ఊళ్ళ కన్నా ఎఫెక్ట్ అవుతుంది. అట్లా అనిపించింది. అన్ని పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉంది. అన్ని పార్టీలు అడ్డుకున్నాక ఇక్కడ ఎందుకు ప్రభుత్వం పెడుతుంది అనుకోవచ్చు? అది నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు అక్కడ పెట్టడం. పచ్చని పొలాలలోనే ఎందుకు పెట్టాలి? వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, మనుషులకు నష్టమే. ఆ పవర్ మాకేమిటికి? ఇంకా 2-3 జిల్లాలకి వెళ్ళి తెచ్చి ఇక్కడ వస్తా అంటుండ్రు కదా. చెత్తతోటి పవర్ జనరేట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది ఎట్లయినా మీకు ఏమైనా లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఏముండదు, లాభం ఏముండదు. చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు అంతా కూడా దెబ్బతింటాయి, ఆటోమేటిక్గా దెబ్బతింటాయి. మనుషులకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చేటువంటి అన్ని ఇప్పుడే మంచిగా ఉన్నారు అనుకున్నాం. ప్రభుత్వం పెట్టుదామని ఆలోచన వచ్చే ముందట మీ అభిప్రాయం సేకరించడానికి ప్రయత్నం తెలియదు. నేను జస్ట్ ఇవాళ కరీంనగర్ నుండి వస్తా అంటే అక్కడ డంపింగ్ యార్డ్ చూస్తే
అబ్బా ఇంటి చుట్టుపక్కల ఇన్ని ఊళ్ళు ఉన్నాయి, ఎందుకు ఇట్లా వేస్తుండ్రు అనిపించింది. కాలుస్తూ ఉంటారు కదా చెత్తను కూడా. ఏ ఊర్లో ఆ ఊర్లో కాలితే అంత బాధ ఉండదు కదా. ఇప్పుడు ఇంకా కొన్ని ఊళ్ళకి వెళ్ళి తెచ్చిపోతాను కదా. ఈ పంట పొలాలలోనే ఎందుకు పోయాలనేది మా అభిప్రాయం. హుజరాబాద్ పట్టణం కావచ్చు, హుజరాబాద్ నియోజకవర్గంలో పంటలు మంచిగా వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇట్లాంటివి పెట్టడం వల్ల చుట్టూ 15 కిలోమీటర్లు ఇంపాక్ట్ అయ్యేటువంటి 15 వస్తుందో తెలియదు, 20 వస్తుందో తెలియదు. అది అంటే ప్రభుత్వమే రైతుల ప్రభుత్వాన్ని పదే చెప్తా ఉంది. రైతుల ప్రభుత్వం కాదనిపిస్తుంది ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. ఇక్కడ పెట్టడం పచ్చని పొలాలలోనే ఎందుకు పెట్టాలి చుట్టుపక్కల. మాది పోతిరెడ్డిపేట. మా పోతిరెడ్డిపేట గ్రామం చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఈ గ్రామంలో పండే పంటలకు మంచి డిమాండ్ ఉంటుంది, భూములకు మంచి డిమాండ్ ఉంటుంది. మాకు ఉండే ఆరోగ్య సమస్యలు ఇంతవరకు ఏ ఆరోగ్య సమస్యలు రాలే. డంపింగ్ యార్డ్ వల్ల మా భూముల డిమాండ్ తగ్గుతుంది, ప్లస్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మా పిల్లలు పుట్టబోయే పిల్లలకు అవిటితనం వస్తుంది, ప్లస్ ఏంటంటే రేపు పొద్దుల ఫ్యూచర్లో ఈ ఊరుకు ఒక పిల్లను ఇద్దామన్నా కానీ భయపడతారు. డంపింగ్ యార్డ్ పక్కన ఉంది, ఎన్ని ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని అట్లా భయపడతారు. కావున దయచేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్, మీరు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఈ డంపింగ్ యార్డు మా డంపింగ్ యార్డు మీరు మా రిక్వెస్ట్గా మా హుజరాబాద్ మండలం మా పోతిరెడ్డిపేట గ్రామం నుంచి చెప్తున్నాం. మా రిక్వెస్ట్గా మీరు ఈ డంపింగ్ యార్డ్ పడకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ప్లస్ ఏంటిదంటే మా చిన్న పిల్లలు వాళ్ళ ఈ వాయు కాలుష్యం, జల కాలుష్యం ఇవన్నీ ఫ్యూచర్లో జరిగితే మా గ్రామానికి విలువ ఉండదు. మేము పొద్దున మేము బ్రతకలేము ఇక్కడ. దయచేసి మా మంచిగా ఉన్న గ్రామాన్ని మంచిగా ఉంచాలని డంపింగ్ యార్డ్ పెట్టి మా ఊరిని మొత్తం ఖరాబ్ చేయకండి. దయచేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్, మీరు ఈ దృష్టిలో ఉంచుకొని చూడండి ప్లీజ్. రేవంత్ రెడ్డి మాకు చేసింది అయితే మాట్లాడతాను కానీ అయితే ఈ డంపింగ్ యార్డు మాకు వ్యతిరేకం. మాకు ప్రాణాలతోటి చెలగాటం. 20 గ్రామాలు ఉన్నాయి, మంచి చెట్టు సేమ సస్యశ్యామలతో పంటలు పండి నీళ్లు. మాకు ఎస్ఆర్ఎస్ కాలువ ఉంది, ఆ ఎస్ఆర్ఎస్ కాలువ కూడా మాకు పంటలు పండుతున్నాయి. ఎక్కడెక్కడికో సీడుకు అటు ఇటు పోతాయి, మావి ఒక 3-4 రాష్ట్రాలకు పోతాయి. కానీ మంచి దీనికి అది ఏది నాణ్యతమైన గింజ అన్ని రకాల మంచిగా ఉంటుంది. మా ఈ సిరసపల్లి, పొద్దుటిపేట, వెంకట్రావుపల్లి ఇవన్నీ పేర్లు పోయినాయి మంచిగా ఊరు గ్రామాలలో. అటు సింగాపూరు అటు పడితే మళ్ళీ ఎలకతుర్తి ఇటు ఏది ఈ ఏరియా పట్టుకొని మెట్టిపల్లి పట్టుకొని ఇట్లా పట్టి మంచి పంటలు పండుతాయి. అందరూ మంచిగానే ఇప్పటి వరకు అయితే కాలుష్యం లేకుండా ఉంటున్నాం. ఆ కాలుష్యం అన్నది మాకు ఇప్పటి వరకు మేము పుట్టిన గుర్తు తెలియదు. నాకు 50-52 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పటి వరకు మాకు ఏదో చెప్పి ఈ రేవంత్ రెడ్డి సార్ మాకు ఇట్లా పెడతాడు. ఇదైతే మాకు చాలా ఇక మా ప్రాణాలతోటి చెలగాటం. ఈ 20 గ్రామాలకు మా నియోజకవర్గం హుజరాబాద్లో ఒక 2,50,000 జనాభా ఉంటుంది. మమ్మల్ని మాత్రం నిట్టెట్ల ముంచి మమ్మల్ని అన్యాయంగా అధ్వానం చేసి పరతాడు. మా నియోజకవర్గంలో ఇది ఇక్కడ ఈ మధ్యలో పెట్టద్దు. ఎక్కడో ఉన్నది కాళేశ్వరం ఉంది, పెద్ద మారుమూల ప్రాంతాలు ఉన్నది, జంగలి అడవి ఎరువు ఉన్నది. ఆ అడవిలో పెడితే అదొక మంచిగుండు. ఇప్పుడు అదేంది పెద్ద పొల్యూషన్. 20 కిలోమీటర్ల దూరం మాకు అంత పడితే పంగలగట్లకు ఉన్నట్టు ఒక 3-4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మా బాయిల కాడికి. మీ పెద్ద కెనాల్ యువతలో ఆ పెద్ద కెనాల్ పంగలగట్లు మాకు చాలా దగ్గర. మాకు విలువైన భూములు మాకు మాకు ఆ గొడ్డు ఏ ఊరు మీ ఊరు ఎందుకు సిరిసపల్లి ఎందుకు వీళ్ళు చూజ్ చేసుకున్నారు? సిరిసపల్లి యూజ్ అనేది అదేం లేదు సార్. అది ఒకప్పుడు వాళ్ళు ఏదో ప్రకటించిండ్రు అనేది వీళ్ళు ఏదో చెప్పుకున్నారు. అది అసెంబ్లీ ప్రకటించిండు. అది మాకు చాలా అది ఎందుకంటే ఈ 2 జిల్లాల మధ్యలో పెట్టిండు. మాకు చాలా అది బాధాకరం, దురదృష్టం. మా ఈ నియోజకవర్గం మాత్రం మేము అనారోగ్యాలతో పాడవుతాం. మాకు నీళ్లు పనిచేయి, ఎవి పనిచేయి, కాలుష్యం, ఎన్నో సౌకర్యాలు మేము కోల్పోతాం సార్. అది మాకు పరిస్థితి. ఈ ఊళ్ళో డంపింగ్ కావాలనేది బంద్ రావద్దు. అత్తే మాకు అంత కలుషితం అవుతుంది, పంటలు ఖరాబ్ అవుతాయి, పిల్లగాళ్ళు ఖరాబ్ అవుతారు. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరా నాదులు. ఈ ప్రజలు డంపింగ్ యార్డ్ వస్తే పిల్లగాళ్ళకి కానీ పెద్దలకు కానీ పంటలు ఖరాబ్ అవుతాయి, నీళ్లు కలుషితం అవుతాయి, గాడుపు వాతావరణం మంచిగా ఉండదు, రోగాలు వస్తాయి, ఎక్కువ అట్లా జరుగుతుంది. కాబట్టి పిల్లలకు చదువుకునే పిల్లలకు కూడా ఇబ్బంది. ఇప్పుడు పుట్టేటోళ్ళకు అది బంద్ కావాలి, డంపింగ్ యార్డ్ బంద్ కావాలి. ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు 3-4 నెలల నుంచి పోరాడుతాం. మరి 3-4 నెలల నుంచి ఎవరైనా లీడర్లు ఎవరైనా ఇవరకైతే ఎవరు రాలే.
ఇప్పుడు అద్దాన్ని మేము చెప్తాను